నిడదవోలు పట్టణానికి చెందినటువంటి చర్చిపేటకు చెందిన ఇద్దరు యువకులు, ఒకరు 10th క్లాసు, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు విద్యార్థులు. వాళ్ళు ఇంకా కొంతమందితో కలిసి ఇక్కడ గోదావరిలో స్నానానికి రావటం, అందులో వారిద్దరూ కూడా లోతు తెలియక నీళ్లలో దిగి మునిగిపోవటం, ఆ ప్రమాదంలో వాళ్ళు గల్లంతవటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిని ఇక్కడికి రావడం జరిగింది. డీఎస్పీ గారు, నేను, ఆర్డీఓ గారు అందరం అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఫిషర్మెన్ అందరితో కలిసి, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి గజేతగాళ్ళందరినీ కలిపి ఇక్కడ గాలింపు జరుగుతూ ఉంది. ఆ గాలింపులో ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ లోపలనే మళ్లీ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కాకినాడలో ఒక టీం ఉంది, వారిని కూడా కాంటాక్ట్ చేసి వారిని కూడా పిలిపిస్తాం. మరో అరగంటలో వారు వస్తారు. దాంతోపాటు మరింత ఎక్స్పర్ట్స్ గజేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపిస్తున్నాం. వారు కూడా ఒక 15 నిమిషాలు చేరుకుంటారు. అందరూ కలిసి గాలింపు తీవ్రతరం చేసి బాడీని కలెక్ట్ చేయడానికి పెద్ద ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాకపోతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధను చూస్తూ ఉంటే మనకి గుండె తరిగిపోతాం. చిన్నపిల్లలు, బోళ్ళంత భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు విద్యార్థులు ఈ రకంగా గల్లంతవటం అనేది చాలా హృదయదారకంగా ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చూస్తుంటే, అందులో ఒక అబ్బాయి తండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేస్తాడు. భార్య అంటే ఆ అబ్బాయి చనిపోయిన అబ్బాయి, గల్లంతైనటువంటి అబ్బాయి తల్లి కువైట్లో. అక్కడి నుంచి ఆవిడ లబోదిగోమని పాపం బాధపడతా ఉంది. ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి తాలూకు తల్లి, ఆమె రాజమండ్రిలో నర్సుగా పనిచేస్తా ఉన్నారు. ఆమె కూడా ఇక్కడ హృదయదారకంగా ఆమె యొక్క బాధ కనబడతా ఉంది. చీకటి పడిపోయింది కదండి, గాలి కొనసాగుతాయి లేదా పొద్దున